అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు మధ్య ఈ నెల 15న జరగనున్న సమావేశాన్ని భారత్ స్వాగతించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ ఇది యుద్ధాల కాలం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ వైఖరికి ఈ ప్రయత్నాలు దోహదం చేస్తాయని తెలిపింది. చర్చలు, దౌత్యపరమైన విధానాల ద్వారా రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం కనుగొనాలని భారత్ ఇరు దేశాలకు సూచిస్తూ వచ్చిందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ట్రంప్, పుతిన్ మధ్య జరిగే ఈ భేటీ ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న సంఘర్షణను ముగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ఆపే ఇటువంటి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రణధీర్ జైస్వాల్ తెలిపారు. గతేడాది జులైలో రష్యా వెళ్లిన ప్రధాని మోదీ యుద్ధభూమిలో బాంబులు, బుల్లెట్ల మధ్య శాంతి ప్రయత్నాలు సఫలం కావని పుతిన్తో తెలిపారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలిసిన ప్రధాని మోదీ సమయాన్ని వృధా చేయకుండా కలిసి కూర్చొని వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు.